ఏదైతే కుమ్మర గ్రామంలో జరిగినటువంటి యొక్క పాశవిక దాడిని వాళ్ళ సభ్య సమాజం అంతా ఖండిస్తూ ఉన్నది. ఇటువంటి భౌతికమైన దాడులు, ఇట్లాంటి హత్యలకు, ఇట్లాంటి ఇలా దురహంకరమైనటువంటి చర్యలను మేమంతా కూడా ప్రజాస్వామికవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి దాడులు, ఇటువంటి సంఘటనలు మంచి పద్ధతి కాదు. కనీసం దైవ దర్శనానికి వెళితే కూడా ఇటువంటి దాడులు చేయడం, ఇట్లాంటి 2 నెలల పసికందుని వాళ్ళ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఆ దుండగులు ఎంతటి వారైనా, వారు ఏ కులం వారైనా ఈ సంఘటన మీద ప్రభుత్వం జోక్యం చేసుకుని దుండగులను కఠినంగా శిక్షించి వాడికి, ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి తగిన పరిహారం, ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. వాళ్ళ అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కూడా స్పందించి ఈ సంఘటనను దేశవ్యాప్తంగా తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి దుండగులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం పైన స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించి దుండగులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖబర్దార్ ఖబర్దార్. కుమ్మర గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దాడిని ఖండిస్తాం. కుమ్మర గ్రామంలో జరిగినటువంటి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిని, కుమ్మర గ్రామంలో బడుగు బలహీన వర్గాలపై జరిగినటువంటి దాడిని